Hi guys, this is Raghu and welcome back to my channel. మాస్ అనే మాటకు పర్ఫెక్ట్ పర్సన్ అంటే ఒక్క మగాడు గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారే అని చెప్పాలి. ఆయన సినిమాల్లో కనిపించే మాస్ ఎలిమెంట్స్ కి ఆడియన్స్ అంతా పిచ్చెక్కిపోతుంటారు. థియేటర్స్ అన్ని షేక్ అవుతాయి. మరి అలాంటి హీరోకి అదే రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చే డైరెక్టర్ దొరికితే ఆ బీభత్సం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే కదా. సో బేసికల్ గా బాలయ్య బోయపాటి కాంబినేషన్ కి ట్రేడ్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇప్పటికే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ లాంటి సినిమాలతో మాసివ్ బ్లాక్ బస్టర్స్ ను అందుకొని సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా ముద్ర వేసుకున్నారు. అందులోనూ ఎస్పెషల్లీ అఖండ పార్ట్ 1 తో సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. కరోనా లాంటి టిపికల్ సిచ్యువేషన్ లో అప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఫామ్ లో కూడా లేని బాలయ్య ఈ సినిమాతో 2 తెలుగు రాష్ట్రాల్లో మాస్ బీభత్సం చేశాడని చెప్పొచ్చు. అయితే అప్పటి పరిస్థితుల వల్ల నార్త్ లో రిలీజ్ చేయడం కుదరలేదు, కానీ లేకపోతే అప్పుడే యావత్ దేశాన్ని కుదిపేయాల్సిన కంటెంట్ మరి. బట్ ఈసారి అలా కాదు. అఖండ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, లేటెస్ట్ గా డాకు మహారాజ్ లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో వరుసగా 4 సార్లు 400 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను అందుకొని అటు సీనియర్ హీరోస్ లో కానీ ఇటు యంగ్ హీరోస్ లో కానీ టాలీవుడ్ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని రేర్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. సో ఇలా కెరీర్ లో అఖండ విజయాలతో దిగ్విజయంగా దూసుకుపోతున్న బాలయ్య ఈసారి డబుల్ హ్యాట్రిక్ పై గట్టిగానే కన్నేశాడు. అది కూడా వరుస పాన్ ఇండియన్ సినిమాలతో నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశాడనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే బాలయ్య కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిన అఖండ మూవీకి సీక్వెల్ గా ది మోస్ట్ ప్రెస్టేజియస్ అండ్ మోర్ హైప్డ్ మూవీగా డివోషనల్ హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిన చిత్రం అఖండ 2. ఈ సినిమాను బాలయ్య కెరీర్ లోనే తొలిసారి పాన్ ఇండియన్ రేంజ్ లో దాదాపుగా 250 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో 14 రీల్స్ బ్యానర్ పై నిర్మాతలు రామచంట, గోపిచంద్ అచంట, అలాగే బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తుండగా బాలయ్యకు ఇప్పటికే ముచ్చటగా 3 బ్లాక్ బస్టర్స్ అందించిన పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో 4సారి నలుదిక్కులు పెక్కటిల్లేలా పాన్ ఇండియన్ మార్కెట్ టార్గెట్ గా అఖండ 2 సినిమాను విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కించడంతో సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్ లోనూ విపరీతమైన అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయనే చెప్పొచ్చు. సో ఈ అంచనాలకు తగ్గట్లే సినిమా కూడా అత్యంత భారీ స్థాయిలో అఖండ పార్ట్ 1 కి మించి ఉండనున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఇటు సౌత్ ఆడియన్స్ మెచ్చే మాస్ ఎలిమెంట్స్ ని, అలాగే అడిషనల్ గా నార్త్ ఆడియన్స్ మెచ్చే డివోషనల్ ఎలిమెంట్స్ ని జోడించి పక్కా పాన్ ఇండియన్ మూవీగా ప్రొజెక్ట్ చేయడంలో మూవీ టీం అంతా కూడా సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇటు ప్రమోషన్స్ ని కూడా పాన్ ఇండియన్ లెవెల్లో హోరెత్తించడంతో సినిమాపై విపరీతమైన బజ్ అయితే ఏర్పడిందనే చెప్పొచ్చు. సో యాక్చువల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ పాటికే గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆఖరి నిమిషంలో సినిమా రిలీజ్ అయితే తాత్కాలికంగా వాయిదా పడడంతో ఫ్యాన్స్ అంతా కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే డైలమాలో ఉన్నారు. బట్ ఎట్టకేలకు అభిమానులు, ఇండస్ట్రీ జనాల ఎదురు చూపులకు తెరపడింది. ఈ డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి అయితే సర్వం సిద్ధమైంది. సో ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయినప్పటికీ సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపకపోగా ఆడియన్స్ లో అప్పటి వరకు ఉన్న అంచనాలన్నీ ఒక్కసారిగా డబుల్ అయ్యాయనే చెప్పొచ్చు. ఇక ఎలాగో సమస్యలన్నీ సద్దుమణిగాయి కాబట్టి మళ్ళీ యథావిధిగా అదే జోస్తో థియేటర్లలో శివతాండవం ఆడేందుకు సిద్ధమయ్యాడు బాలయ్య. సో ఇందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు నైట్ ప్రీమియర్ షోస్ కూడా భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు మేకర్స్. దాంతో ప్రస్తుతం అభిమానుల కోలాహలంతో 2 తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే ప్రీమియర్స్ కి సంబంధించి ఇది వరకు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతుల ప్రకారమే కేవలం ప్రీమియర్స్ కి మాత్రమే ఒక్కో టికెట్ రేట్ 600 రూపాయలుగా నిర్ణయించగా, ఇక రిలీజ్ అయిన డే 1 నుండి కూడా సింగిల్ స్క్రీన్స్ లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో అదనంగా 100 రూపాయల చొప్పున నార్మల్ టికెట్ రేట్స్ తోనే రన్ అవబోతున్నట్లు తెలుస్తోంది. సో ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బుక్ మై షో అలాగే డిస్ట్రిక్ట్ యాప్లలో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. బుకింగ్స్ ఓపెన్ కావడమే ఆలస్యం గంటకి 10,000కు పైగా టికెట్స్ బుక్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ బుకింగ్స్ కాస్త లేట్ గా ఓపెన్ అయినప్పటికీ అప్పటికే బుకింగ్స్ కోసం కాచుకొనున్న అభిమానులు బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం నిమిషాల వ్యవధిలోనే భారీ ఎత్తున బుక్ చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా హౌస్ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి. అంటే బాలయ్య మాస్ మేనియా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇటు ఓవర్సీస్ లో కూడా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొన్న నేపథ్యంలో బుకింగ్స్ ఓపెన్ కావడమే ఆలస్యం. దాదాపుగా 140 లొకేషన్స్ లో 400కు పైగా షోలకు గాను ఇప్పటికే 5,000కు పైగా ప్రీసేల్స్ కాగా 24 గంటల్లోనే ఫాస్టెస్ట్ $125K మార్క్ ని క్రాస్ చేసి ఇప్పుడు ఏకంగా $500,000 దిశగా దూసుకెళ్తుండడం విశేషం. సో ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం అందుతున్న ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ వైడ్ గా కేవలం ప్రీమియర్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 20 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అయితే విశ్లేషిస్తున్నారు. ఇక డే 1 కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ రోజు కంప్లీట్ అయితే కానీ చెప్పలేం. సో చూద్దాం ఏం జరగబోతుందో. సో దట్స్ ఆల్ గైస్. అఖండ 2తో బాలయ్య రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ సెట్ చేస్తుండడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.